ఆలోచనలు పంచుకున్నవాడు అవుతావు. ఒకళ్ళకి ఒకళ్ళు అన్న భావన కలిగేలా చేసినట్టు అవుతుంది. వెళ్ళరా. అసలు ఈ టైంలో నువ్వు వదిన పక్కన ఉండటమే కరెక్ట్. ఒకరి సపోర్ట్ ఒకరికి చాలా అవసరం. వెళ్ళరా. సరే, నువ్వు చెప్పేది కూడా కరెక్టేరా, వెళ్తాను. రాశక్తి, రాధీరజ్ కూర్చోండి. ధరణి చూడాలి. ధరణి లోపలుంది, కూర్చోండి. వెళ్ళి పిలుచుకురా. కూర్చో. ధరణి, మీ అత్తయ్య గారు ధీరజ్ వాళ్ళు వచ్చారు. రామ్మా. సౌమ్య, ఏం మాట్లాడకు. వాళ్ళు ఏం చెప్పినా నువ్వు మాట్లాడకుండా ఉండు. సరే. ధరణి, ఏంటమ్మా అలా ఉన్నావు? నేనే మీ అమ్మని, నేనే మీ నాన్నని అని వాళ్ళు చెప్పారు కదా. ఆ మధు వాగుడు, ఆ గుణాగారి మాటలకి బాగా మైండ్ డైవర్ట్ అయ్యింది. నిన్నటి నుంచి అదే ఆలోచనలో ఉంది. ఎంత చెప్పినా దాంట్లో నుంచి బయటికి రాదు. ఆ ఆలోచనల్లోనే తలమునకలైపోతోంది. అది నిజమో అబద్ధమో తెలియకుండా తికమక పడుతున్నానని నాతోనే చెప్తుంది. నేనేం చెప్పను, వాళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, వాళ్ళ మాటలు నమ్మకు అని చెప్పినా మా బుజ్జమ్మకు నా మీద విశ్వాసం కలగడమే లేదు. ఏంటి ధరణి, వాళ్ల గురించి నువ్వు ఆలోచించేదేంటి? వాళ్ళు మన పెళ్లి ఆపే ప్రయత్నంలో చాలా డ్రామాలు ఆడారు. అలాంటిదే ఇది ఒక డ్రామా. లేనిపోనివి చెప్పి నీ బుర్ర పాడు చేసి నీ మూడ్ ఆఫ్ చేసి మన మధ్య గ్యాప్ క్రియేట్ చేద్దామని చూస్తున్నారు ధరణి. లీవ్ ఇట్ ధరణి. అసలు ఇలాంటివన్నీ విననేకూడదు, విన్నా పట్టించుకోకూడదు. అయినా నీకు ఆ జనని గురించి తెలుసు కదా. ఆవిడ మాటలు అబద్ధాలు, ఆవిడ చేతల అబద్ధాలు, ఆవిడ చూపించే ప్రేమ అదంతా అబద్ధం. ఆవిడ ఒక డబుల్ యాక్షన్ మనిషి, పిగ్గల్ మైండెడ్, ఎవ్వరిని ఓర్వదు. అసలు అలాంటి వాళ్ళ మాటలకి నువ్వు వాల్యూ ఇస్తావా? వదిలే ధరణి. అవును, ఈ విషయం మీకు ముందే తెలుసా? అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారా? ఏంటి ధరణి ఆ మాట? ఏంటా ప్రశ్న? అంటే మమ్మల్నే అనుమానిస్తున్నావా? నువ్వు నా తమ్ముడు కూతురు అని తెలిసే నీతో సంబంధానికి వచ్చానని అనుకుంటున్నావా? అమ్మా నాన్న అని చెప్పుకుంటున్న వాళ్లకే నిన్న మొన్నటిదాకా ఈ విషయం తెలీదు. అలాంటిది మాకు ముందే ఎలా తెలుస్తుంది చెప్పు? తెలిస్తే ఇక్కడి దాకా రానిస్తామా? ముందే మా తమ్ముడితో అరే నీ కన్న కూతుర్రా అని చెప్పి వరుసకి మేనల్లుడు,
వాడికిస్తే కళ్ళెదురుగా ఉంటుందని నచ్చజెప్పి వాడికి ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా మీ పెళ్లి ఎప్పుడూ జరిపించేదాన్ని కదా. ఆ జననిని అడ్డుపడే అవకాశం ఎందుకిచ్చేదన్నమ్మా? ఆ జనని కడుపులో కుళ్ళు పెట్టుకొని ఏవో మాయ మాటలు చెప్తోంది. నా తమ్ముణ్ణి కూడా తన వశం చేసుకుంది. వాళ్ళు చెప్పేది నిజమని మేం చస్తే అనుకోవడం లేదు. అవునమ్మా, ఆ జనని అంతే. ఆవిడ పైకి ఓ రకంగా ఉంటుంది, మనసులో మరొకటి పెట్టుకుంటుంది. నా కళ్ళెదుటే ఎన్నిసార్లు శక్తి గురించి అబద్ధాలు మాట్లాడిందో. ఒక్క విషయం ఆలోచించు ధరణి. మీ నాన్న ప్రతాప్ గారు మీ అమ్మ చనిపోయిందని మాకు ఎప్పటినుంచో తెలుసు కదా. వాళ్ళు ఇప్పుడొచ్చి మేమే కన్న తల్లిదండ్రులం అంటే నువ్వెలా నమ్ముతావు? మమ్మల్ని ఎలా నమ్మమంటావమ్మా? ఇలాంటి బురిడి మాటలు చెప్పి అందరి బతుకులతో ఆడుకోవడం దానికో సరదా. అది శాడిస్ట్ అని ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నా. అలా చెప్పండి. ఎంత చెప్పినా నా మాట చెవి దూచుకోవడం లేదు. ఇక వదిలేయవే. ఆ ఆలోచనలో పడి అన్నం నీళ్లు మానతావెందుకే అని ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అంటూ ఆ ధ్యాసలోనే కొట్టుమిట్టాడుతోంది. ధరణి, ఏంటమ్మా ఇది? కన్న తల్లి కాకపోయినా కన్న తల్లిలాగే చూస్తోంది కదా. అమ్మలేని లోటు తీర్చిన అమ్మ అమ్మా. ఈవిడ మాట కూడా వినకపోతే ఎలా చెప్పు? అసలు నువ్వు ఆ విషయం ఎందుకు పట్టించుకుంటున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? అదేదో అబద్ధాలు ఆడేదని తెలుసుగాని మరి ఇంత తెగుస్తుందని అనుకోలేదు. చచ్చా. ఒక్క విషయం చెప్పండి అత్తమ్మా. ఎవరైనా నేనే మీ కన్న తల్లిని, తను మీ కన్న తండ్రి, మీరు మా పిల్లలు అనే అబద్ధం చెప్తారా? అలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? దానివల్ల వాళ్ళకొచ్చే ప్రయోజనం ఏంటి? పైగా తను నా మీద ఎప్పటి నుంచో ప్రేమాభిమానాలు చూపిస్తుంది. నాకు చాలా సార్లు హెల్ప్ చేసింది కూడా. నేను వాళ్ళ మాటలు పూర్తిగా అబద్ధమని కొట్టి పారేయలేకపోతున్నాను. ఏదో ఒక మిస్టరీ అయితే దాగుంది. లేకపోతే వాళ్ళంతా ధైర్యం చేసి ఆ మాటలనరు. మీరన్నట్టు జనని అబద్ధం అయితే గుణగారెందుకు అబద్ధం ఆడతారు? తన కన్న పిల్లలు కాని వాళ్ళని మమ్మల్ని ఎందుకు పిల్లలుగా యాక్సెప్ట్ చేస్తారు?